హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పెసరపప్పుతో కుక్కర్లో ఉడికించి మురుకులు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు నేను రిబ్బన్ పకోడీ లేదా ఆకు పకోడీ అని కూడా అంటారండి. శనగపిండి లేకుండా హెల్తీగా చాలా మంచిగా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, భలే నచ్చుతాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మరి ఆలస్యం చేయకుండా చాలా క్రిస్పీగా ఇంకా తక్కువ టైంలో మనం ఈజీగా హెల్తీగా చేసుకునే ఈ రిబ్బన్ పకోడీని ఎలా చేయాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. మీరు గ్లాసు లేదంటే ఏదైనా గిన్నెతో మీరు కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 కప్పు తీసుకున్నానండి. పెసరపప్పును శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పును బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఇక నేను ఒక 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మెత్తగా బాగా ఉడికిందండి. ఇక నేను మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకుంటున్నానండి ఇలా పప్పును. మీరు కావాలంటే కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇలా జాలరి గరిటె పెట్టుకోవాలండి. స్టెయినర్ పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. నేను ఇక్కడ పొడి బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు మంచిగా వస్తుందండి. రిబ్బన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు పెసరపప్పు అయితే 4 కప్పుల మనము బియ్యపిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కారం 1 టీ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. వాము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. ఒక 2 టీ స్పూన్ల దాకా. మీరు కావాలంటే దీని ప్లేస్లో తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, స్కిప్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మనం పప్పును కూడా ఇలా మనం స్టెయినర్ పెట్టి చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఏమైనా చిన్నవి ఉంటే కూడా మ్యాష్ కాకపోతే కూడా మంచిగా మెత్తగా వచ్చేస్తుంది పప్పు. మనం ఇలా జాలీలో తిప్పుతూ మొత్తం పప్పును మనం ఇలా తీసేసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకు ఏదైనా పప్పు ఒకవేళ మ్యాష్ కాకపోయినా కూడా మంచిగా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా పప్పును మొత్తం ఇలా మంచిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందైతే పప్పు వేసి మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ తక్కువ అనిపించిందండి. పప్పు కాస్త పల్చగా ఉంటే మనకేమో వాటర్ కాస్త తక్కువ తగులుతుంది. అదే పప్పు కాస్త గట్టిగా ఉంటే వాటర్ కాస్త ఎక్కువ పడతాయి. ఇలా కొద్దిగా వాటర్ వేస్తే ఇలా పిండి ముద్దలా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మనం మురుకులకైతే ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి పిండిని. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రిబ్బన్ పకోడీ ఉంటుంది కదండి, అదే షేప్లో ఉన్న చిన్న బిల్లని తీసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఇలా మనము జంతికల గొట్టంలో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఈ పిండి ముద్దను కూడా దీంట్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు మిగతా పిండి తడి ఆరకుండా పక్కకు పెట్టుకోవాలండి. మూత పెట్టేసి చూడండి, ఇలా మిషన్ ఫిట్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా రిబ్బన్ పకోడీ వేసుకోవాలి. ఇక డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఈ రిబ్బన్ పకోడీ వేసుకోవాలండి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పెసరపప్పు వేసి చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి.
చూడండి, ఇలా పైన మొత్తం నురగలు తగ్గే వరకు మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఈజీగా వేసుకోవచ్చండి. 1 బై 1 ఇదే విధంగా అన్ని రిబ్బన్ పకోడీ మురుకుల్లా వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా చేసి పెట్టుకుంటే మనం పిల్లలకు ఎప్పుడంటే అప్పుడు ఇలా స్నాక్స్లో కట్టించేయచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. 15 డేస్ వరకు మనం ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ పకోడీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎంత క్రిస్పీగా వచ్చి తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.